ఇవాళ మహిళా కమిషన్ ముందుకు నటుడు శివాజీ హాజరు కానున్నారు. కాసేపట్లో శివాజీని మహిళా కమిషన్ విచారించనుంది. శివాజీ చేసిన వ్యాఖ్యల వీడియోను కమిషన్ లీగల్ సెల్ ఇప్పటికే పరిశీలించింది. ఇటు తాను వాడిన వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణలు కోరారు. తన స్టేట్మెంట్ కరెక్ట్, కానీ వాడిన పదాలు తప్పు అంటూ శివాజీ ప్రకటించారు. మరి వాళ్ళ శివాజీ మహిళా కమిషన్ ఎదుట ఎలాంటి వివరణ ఇస్తారనే ఉత్కంఠగా మారింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మహిళల వస్త్రాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ మరికొద్ది సేపట్లో తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆ తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. చాలా సీరియస్ అయింది. అతడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సారాంశం సంబంధించిన వీడియోను కూడా ఇప్పటికే ఆ మహిళా కమిషన్ సంబంధించిన లీగల్ టీం పూర్తిసార్లు పరిశీలించిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అతడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ముందు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ చెప్పడం, ఆ తర్వాత మరొకసారి 2 పదాలు తప్ప మిగతా అంటూ కూడా తను కట్టుబడినట్టు చెప్పడం కూడా ప్రస్తుతానికైతే ఇటు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. పెను దుమారాన్ని నేపథ్యంలో తాజాగా అతడు ఈ రోజు మహిళా కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నాడు. ఎందుకు అతడు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిన అంశానికి సంబంధించి కూడా మహిళా కమిషన్ ఎదుట వివరణ ఇచ్చే అవకాశం అవుతుంది. ప్రస్తుతానికైతే శివాజీ ఈ రోజు విచారణకి హాజరవుతున్నట్లుగా మనకి సమాచారం అయింది. కాబట్టి ఎగ్జాక్ట్ గా 11 గంటల ప్రాంతంలో ఆయన మహిళా కమిషన్ ఎదుట హాజరై అతడి వ్యాఖ్యలకు సంబంధించి కూడా సంజాయించుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.